వెల్కమ్ బ్యాక్ టు రుషి శాన్వి యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మనం పల్లెటూరు స్టైల్లో చికెన్ కర్రీ తయారు చేసుకోబోతున్నాము. అందుకోసం ముందుగా మనం ఒక కడాయిని పెట్టుకొని ఆ కడాయిలో కూరకు సరిపడినంత నూనె పోసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడైనా సరే నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. ఆ తర్వాత రెండు చెక్క ముక్కలు, దాల్చిన చెక్క ముక్కలు, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ కూడా వేగిన తర్వాత అందులోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 చీలికలుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 2 చీలికలుగా కట్ చేసుకున్నటువంటి 2 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతూ ఉండగా మనకి ఇవి ముక్కలుగా కట్ అయిన తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి. చూసారా, ఈ విధంగా మనకి ఉల్లిపాయ ముక్కలని ఫ్రై అయినాయి. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టుకున్నామండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 2 స్పూన్లు వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకొని, చూడండి, 2 అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవాలండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం ముందుగానే 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదండి, హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని ఇందులో వేసుకోవాలండి. చూసారా, మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం కడిగి పెట్టుకున్నటువంటి చికెన్, 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని ఇందులో వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి చికెన్ని. ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో మనం చూడండి ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి సిమ్లో పెట్టి. అప్పుడు మనకి చికెన్లో ఉన్న వాటర్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. చూసారా, ఈ విధంగా చికెన్లో ఉన్న వాటర్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఇలా మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ ఎవాపరేట్ అయిపోయేంత వరకు మనం దాన్ని ఉడికించుకోవాలి. చికెన్ని ఇలా మొత్తం ఉడికించుకోవాలండి. చికెన్ మొత్తాన్ని కూడా కలుపుతూ మనకి చికెన్ అంతా కూడా ఇలాగా ఉడికిపోయిందండి. ఇందులో మనం కారం వేసుకుంటున్నామండి. రుచికి సరిపడినంత కారం వేసుకొని దాన్ని మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకుంటామండి. ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత
మనం ఇందులోనే ముక్క మెత్తగా ఉడకడం కోసం వాటర్ పోసుకుంటున్నామండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసామండి. ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయేంత వరకు కూడా దీన్ని మొత్తాన్ని ఉడికించుకోవాలండి. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇలా ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి ఈ విధంగా మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. అప్పుడు మనకి ముక్క అనేది బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఉడికిపోయి అందులో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అప్పుడే మనకి ముక్క అనేది ఉడికినట్లండి. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలి చికెన్ మొత్తాన్ని కూడా. ఇందులోనే గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఆల్మోస్ట్ మనకి చికెన్ ఉడికిపోయిందండి. లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసి దించేసుకోవటమేనండి. ఒకసారి అన్నీ ఉప్పు కారాలన్నీ సరిపోయినాయో లేదో చూసుకోండి. నేనైతే ముక్క ఉడికిందో లేదో టెస్ట్ చేస్తున్నానండి. చూసారా, మనం గరిటె పెట్టంగానే ముక్క అనేది ఎలాగా సపరేట్ అయిందో, అంటే ముక్క అనేది బాగా ఫైన్గా ఉడికిందండి. అదిగోండి, ముక్క అనేది బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఆయిల్ కూడా సపరేట్ అయింది. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఇలాగా ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా కొత్తిమీర వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత మనకి చికెన్ అనేది ఇక రెడీ అయిపోయిందండి. వేడి చికెన్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉంది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. నిజంగానే సరిపోయినాయండి. నేను జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు లైక్ చేస్తే ఇది ఇంకొంతమందికి వెళ్తుందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.